ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా పుష్ప ది రూల్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుంది. అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతుంది. ఈ సినిమాకు పోటీగా పలు సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రచారం జరిగినా వేరువేరు కారణాల వల్ల ఆ సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నాయి. అయితే బన్నీ సినిమాకు పోటీగా శివరాజ్ కుమార్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది. రిస్క్ అని తెలిసినా శివరాజ్ కుమార్ మాత్రం రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. శివరాజ్ కుమార్ మఫ్టీ మూవీకి కొనసాగింపుగా బైరతి రణ్గల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నర్తన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుండడం గమనార్హం. కంటెంట్పై కాన్ఫిడెన్స్తో శివరాజ్ కుమార్ రిస్క్ చేస్తున్నారని తెలుస్తోంది. సలార్ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని సినిమాలు ఆ సినిమాకు పోటీగా విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేశాయనే సంగతి తెలిసిందే. ఆ కాన్ఫిడెన్స్తోనే శివరాజ్ కుమార్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. శివరాజ్ కుమార్ సినిమాలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్నాయి. శివన్ నిర్ణయం రైటో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. శివరాజ్ కుమార్ ఎంట్రీతో ఇండిపెండెన్స్ డే పోటీ రసవత్తరంగా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ కూడా ఈ సినిమా రిలీజ్ వల్ల కన్నడ నాట కొంతమేర కలెక్షన్లను నష్టపోయే అవకాశాలైతే ఉంటాయి. జూన్ నెల నుంచి ప్రతి నెల ఒక భారీ సినిమాతో టాలీవుడ్ సినీ ప్రియులకు పండుగ వాతావరణం మొదలు కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ ప్రమోషన్ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.